మనస సంతాతము సద్గురు సేవకర్షత కల్గు చేరి వర్తింపవాలే మనస చేరి వర్తింపవాలే మనస ఏ మందో నీ పూర్వ ఫల విశేషము నేనెంత చెప్పిన మానవీ మనస మానవీ మనస ఎన్నాళ్ళో బ్రతికేవు ఏమి స్థిరామిది నీకు ఎన్నాళ్ళో బ్రతికేవు ఏమి స్థిరమిది నీకు నేల తెలియదు మూడ మనస నేల నేల తెలియదు మూడ మనస యమబంధాలకు చాలా ఏటులొచ్చేదావున ఏటులొచ్చే నన్నేమి చేయుదావే ఓ మనస. చూడండి, ఈ తత్వంలో బోధించేది ఏమరంటే యమబంధాలకు చాలా ఏటులు వచ్చేదవు, నన్నేమి చేయదు ఓ మనస. చెప్తా అంటారు, నన్నేమి చేయలేదు, నేను అది చేసినాను ఇది చేసినాను చాలా మంది చెప్పుకుంటా ఉంటారు కదా. ఎవరు ఎంత చేసినా పాపం ముందు కర్మ మాత్రము, ఈ కర్మ వాడు అనుభవించే తీరాల్సింది. ఎవరైనా సరే, ఎవరైనా దీన్ని అనుభవించే తీరాల్సింది. హరి ఓం. జన్మము నా మోక్షం, జన్మము నా మోక్షమే, జన్మము నా లేదు, జన్మము నా మోక్ష, జన్మము నా మోక్షమే, జన్మము నా లేదు. ఇహ మందు తెలియవే మనస, ఇహమునందు తెలియవే మనస. మనం పరలోకం పోయిన తర్వాత తెలుసుకుందాం మోక్షముని అనేసి. ఇహంలో ఇక్కడున్నప్పుడే మోక్షం గురించి సాధన చేయాలి. మనం చచ్చిపోయినాక మోక్షం వస్తుందా అంటే, మనం అన్ని కర్మలు చేసి ఉన్నాం, ఎంతో చేస్తుంది కర్మ వస్తుంది. అక్కడ పోయినా మళ్ళీ పునరపి మరణం పునరపి జననం, ఎక్కడో కాడ ఏదో ఒక జీవిగా అయితే పుట్టి నానా తిప్పలైతే పడాలి. ఆ విధంగా స్వామి సెలవిస్తాం అనమాట. అకాలంకా పైన గురు ఆస్పదంబున పరమాత్మ నిండియుండేడవే మనస. పరభావములను జూచి పరద్రవ్యముల గోరి పరులా దూషించకే మనస, పరులను దూషించకే ఓ మనస. శరణాగతాత్రంత బిరుదు గల్గిన గురు సేవ చేయవే ఓ వెర్రి మనస, గురుని సేవ చేయవే ఓ వెర్రి మనస. మద్గురు నాయుని మరువాకే కూడు నీవు మనసామునందుండవే మనస. తామసంబున మాని దరిజేరావే బాలదాసు గలిగి ఉండవే మనస. చూడండి, మనము ఏదో ఒక వయసులో పోయి గురువు చెంతకు చేరి ఒక 50 వయసు 60 వయసు అయిన తర్వాత గురువు చెంతకు వెళ్దాం, గురువు చెప్పినట్టు ఏదో చేద్దామంటే అప్పటికే చూపు తగ్గిపోయింది, చెవుల్లో వినికిడి తగ్గిపోయింది, నోట్లో నాలుక ఎనికెళ్ళిపోయింది, పళ్ళు రాలిపోయింది, శబ్దం మారిపోయింది, కంఠం లేదు, నిలబడడానికి కాలు లేదు, కూర్చోవడానికి ఆసనం వేయడానికి ఒళ్ళు నొప్పులు కాళ్ళ నొప్పులు, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి వ్యాధులతో బాధపడేటానికన్నా ఉన్నప్పుడే గురువు ఉన్నప్పుడే నిజం తెలుసుకొని ఒక గురువుని ఆశ్రయించి వారి పాద సేవతో కానీ మనము ముందుకెళ్ళిపోతే, ఈ జన్మలో మనము ఎన్నో తప్పులు చేశాము, ఆ తప్పుకి ఒక్కొక్కటి కారణమైంది కదా. ప్రతి ఒక్కరికి ఇది ఎదురు పడుతూనే ఉంటుందండి. కాబట్టి ఒక మంచి గురువుని ఆశ్రయించి గురువు చెప్పినటువంటి ఇటువంటి తత్వాలంతా కూడా మనం కానీ అప్పుడప్పుడు గ్రామాల్లో కానీ వినిపిస్తూ ఉంటే అందరికీ బాగుంటుందని నా యొక్క ఉద్దేశ ప్రకారమే కొంతమంది పెద్దల యొక్క తత్వాలని వినిపించడానికి ప్రయత్నం చేస్తున్న భక్తులారా.
హరి ఓం. ఇంకొక తత్వాన్నయితే వినిపిస్తానండి. హరి ఓం. గురువే శరణం, గురుపాదమే దరి చేర్చు మీ కరుణ దయకు పాత్రుడాను నేను లక్ష్మీ గోవింద. దరి చేర్చు మీ కరుణ దయకు పాత్రుడను నేను లక్ష్మీ గోవింద, లక్ష్మీ గోవింద. విరివిగా ఓంకార వీధి నడముల నిన్ను వివరించి చూచెదనో గోవింద. విరివిగా ఓంకార వీధి నడముల నిన్ను వివరించి చూచెదనో గోవింద, వివరించి చూచెదనో గోవింద. సరైన వేళతో సందు తిత్తులు మూసి ముందు చెప్పావే గోవింద, ముందు చెప్పావే గోవింద. ముందులకు